మన యూనో అండ్ ఆస్థా నేను విజిట్ కింగ్ అవుతానంటే లేదు నేను అవుతానని చెప్పి ఒకరితో ఒకరు ప్రామిస్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రామిస్ చేసుకొని దాదాపు 11 years అయిపోయింది. అండ్ ఫైనల్లీ బ్లాక్ క్లోవర్ యొక్క ఫైనల్ చాప్టర్ కూడా వచ్చేసింది. అండ్ ఈ చాప్టర్ లో మన ఆస్థా ఇంకా యూనో వీళ్ళిద్దరి నుంచి ఒకడు మన విజిట్ కింగ్ లా మారబోతున్నాడు. పైగా మీ అందరికి తెలిసిందే ప్రెజెంట్ మన విజిట్ కింగ్ కూడా పోయాడు. మనం దీని గురించి ప్రీవియస్ చాప్టర్ లో మాట్లాడుకున్నాం. అండ్ మన ఆస్థా ఇంకా యూనో వీళ్ళిద్దరు కలిసి మన మెయిన్ విలన్ లూషియస్ ని కూడా డిఫీట్ చేసేస్తారు. దాంతో మళ్ళీ మన క్లోవర్ కింగ్డమ్ కి ఒక పీస్ వచ్చేసిద్ది అన్నమాట. లైక్ అందరు ఇప్పుడు హ్యాపీగా ఉంటారు, మెయిన్ విలన్ పోయాడు కదా అని చెప్పి. కానీ ప్రస్తుతం ఈ కింగ్డమ్ కి ఒక విజిట్ కింగ్ లేడన్నమాట. విజిట్ కింగ్ పోయాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక మెయిన్ విజిట్ కింగ్ ని ఎంచుకోవాలి. అండ్ ఇక్కడే ఈ కింగ్డమ్ మొత్తం 2 parts గా డివైడ్ అయిపోయింది. అందులో కొంతమంది మన ఆస్థకి సపోర్ట్ చేస్తారన్నమాట. అంటే మన ఆస్థ లూషియస్ ని డిఫీట్ చేశాడు కాబట్టి సో తనే విజిట్ కింగ్ లా మారాలి అని చెప్పి కొంతమంది ఆస్థకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది చెప్తారు ఆస్థా ఒక్కడే లూషియస్ ని డిఫీట్ చేయలేదు, చాలా మంది హెల్ప్ చేశారు. ఏదో ఫైనల్ బ్లో కొట్టేసి క్రెడిట్ మొత్తం లేపేస్తానంటే ఎలా? నిజానికి లూషియస్ ని ఓడించింది మన యూనో. తనే లూషియస్ తో చాలా సేపటి నుంచి ఫైట్ చేశాడు. దాని వల్ల లూషియస్ ఏదో వీక్ అయిపోతే అప్పుడు మన ఆస్థా వచ్చి తన్ని డిఫీట్ చేశాడు. పైగా మన యూనో చాలా మందిని తన యొక్క మ్యాజిక్ ని ఉపయోగించి సేవ్ చేశాడు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే నిజానికి ఎండ్ ఆఫ్ ది డే విజిట్ కింగ్ లా మారాల్సింది అది మన యూనో అని చెప్పి ఇక్కడ చాలా మంది మన యూనో కి సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ జనాలు ఒక్కళ్ళే కాదన్నమాట కన్ఫ్యూజన్ లో ఉంది, మన కెప్టెన్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. కొంతమంది మన ఆస్థకి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది మన యూనో కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మన ఆస్థ యూనో కూడా ఇవన్నీ చూస్తారన్నమాట. వీళ్ళిద్దరు లూషియస్ ని డిఫీట్ చేసి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఇప్పటి వరకు సరిగ్గా క్లారిటీ లేదు. ఈ హైయర్ అప్స్ తో పెట్టుకుంటే ఏమీ సరిగ్గా అవ్వవరా బాబు అని చెప్పి వీళ్ళిద్దరు డిసైడ్ అయిపోతారన్నమాట. ఇంకా వేరే ఆప్షన్ లేదు, నువ్వు నేను ఫైట్ చేసే ఇది తేల్చుకోవాలి అని చెప్పి వీళ్ళిద్దరు డిసైడ్ అయిపోతారు. అండ్ సీరియస్లీ వీళ్ళిద్దరు చేసుకోబోయే ఫైట్ ని వీళ్ళందరూ క్లోవర్ కింద మొత్తం టెలికాస్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ జనాలు కూడా లైక్ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు, పాప్కార్న్స్ పట్టుకొని ఫైట్ మొత్తాన్ని చూస్తూ ఉంటారు. అండ్ మన ఆస్థా యూనో కూడా ఈ ఫైట్ ని స్టార్ట్ చేయడానికి ముందు ఒక మంచి బ్రెత్ తీసుకుంటారన్నమాట. ఈ పాయింట్ లో లైక్ వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఆ ప్రతి మూమెంట్ ని గుర్తించుకుంటారు. ఎస్పెషల్లీ మన ఆస్థా తన దగ్గర మ్యాజిక్ లేదు అని ఆ ఒక్క కారణంతో ఈ ప్రపంచం మొత్తం తనొక వేస్ట్ గాడు అని చెప్పి ముద్రేసింది. తను ఏం చేయలేదు అని చెప్పి ప్రపంచం తనకి చెప్పింది. You possess not the slightest bit of magic in a world where magic is everything. No matter how hard I push myself, I'll never be able to use magic. We should just give up. This world is no use for someone like you, a poor magicless fool. You might as well give it all up right now. You are born a loser, you worthless runt. బట్ మన ఆస్థ అస్సలు గివ్ అప్ చేయకుండా తను నమ్ముకున్నాడు. తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ని తను పెంచుకున్నాడు. తన ముందొచ్చిన ఎనిమిస్ ని కూడా తన ఫ్రెండ్స్ గా మార్చుకొని ఇప్పుడు ఈ పాయింట్ లో ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. అలానే మన యూనో ఏం కష్టాలు పడలేదని నేనేం చెప్పట్లేదు, తను కూడా కొన్ని కష్టాలు పడ్డాడు. అవి కూడా మనకి ఇక్కడ చూపించారనమాట. బట్ మన యూనో ఇక్కడ ఏం టైం వేస్ట్ చేయకుండా తన యొక్క విన్ మ్యాజిక్ ని ఉపయోగించి మన ఆస్థ మీదకి ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. కానీ ముందుంది మన ఆస్థ. తను వెంటనే తన కటానాని బయటికి తీసి ఆ మ్యాజిక్ ని కోసేసి మన యూనో మీదకి ఒక అటాక్ చేస్తాడు. కానీ మన యూనో ఆ అటాక్ ని డాట్ చేసి తన యొక్క స్పీడీ డైవ్ మోడ్ లోకి వెళ్ళి మన ఆస్థా మీదకి లైక్ చాలా అటాక్ చేస్తాడు అన్నమాట. ప్రతి వైపు నుంచి ఒక అటాక్ చేస్తాడు. అది చూసి మన ఆస్థా తన యొక్క బ్లాక్ హెరికేన్ ని ఉపయోగించి ప్రతి అటాక్ ని కూడా నల్ఫై చేసేస్తాడు. అండ్ మన ఆస్థా ఇక్కడ ఒక పెద్ద యాంటీ మ్యాజిక్ స్లాష్ ని వదులుతాడు. కానీ మన యూనో తన యొక్క స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి వేరే చోటుకి టెలిపోర్ట్ అయిపోతాడు అన్నమాట. దాంతో తను ఈజీలీ ఈ అటాక్ ని డాచ్ చేసేస్తాడు. అండ్ పైనుంచి మన యూనో ఇంకో అటాక్ మన ఆస్థా మీదకి వదులుతాడు. అండ్ మన ఆస్థా ఆ అటాక్ ని కూడా కౌంటర్ చేసేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా ఈక్వల్లీ ఫైట్ చేస్తూ ఉంటారు. మీరు బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు, లిటరల్లీ చాలా థింగ్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అన్నమాట. వీళ్ళిద్దరు ఇక్కడ చాలా స్పీడ్ గా ఫైట్ చేసుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు లైక్ అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ స్వార్డ్స్ ఫైట్ కూడా చాలా క్రేజీగా మనకు చూపిస్తారు. ఇంక ఫైట్ చూస్తున్న మ్యాజిక్ నైట్స్ కూడా లైక్ చాలా
డౌట్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఆ డౌట్స్ ని మన కెప్టెన్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తా చూడండి. మన యూనో తన యొక్క మ్యాజిక్ స్వార్డ్ ని ఉపయోగించి ఆస్తాతో ఎలా ఫైట్ చేయగలుగుతున్నాడు, ఎందుకంటే ఆ మ్యాజిక్ స్వార్డ్ ఆస్తా యొక్క యాంటీ మ్యాజిక్ స్వార్డ్ కి తగిలిన వెంటనే ఆ మ్యాజిక్ స్వార్డ్ నలిఫై అయిపోవాలి కదా, అది ఎందుకు నలిఫై అవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఒక డౌట్ ఉందన్నమాట. దానికి కెప్టెన్స్ ఏం చెప్తారు తెలుసా, యూనో యొక్క మ్యాజిక్ స్వార్డ్ ఇక్కడ నలిఫై అవుతుంది, కానీ మన యూనో తన యొక్క మానాన్ని ఉపయోగించి ఆ స్వార్డ్ ని వెంటనే చాలా స్పీడ్ లో రికవర్ చేస్తున్నాడు. ఆస్తా యొక్క యాంటీ మ్యాజిక్ యూనో యొక్క ప్యూర్ మ్యాజిక్ తో కాటప్ అవ్వలేకపోతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ జరుగుతుంది కానీ చాలా స్లోగా జరుగుతుంది. కానీ ఈ ఫైట్ ఇలాగే సాగితే మన యూనో ఎక్కువసేపు ఉండలేకపోతాడు. తను వెంటనే తన యొక్క మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి తను తొందరగా డ్రైన్ అయిపోయి ఓడిపోతాడని చెప్పి ఇక్కడ కెప్టెన్స్ అందరూ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది మొత్తం మన యూనోకి ఆల్రెడీ తెలుసు అన్నమాట. తను ఈ ఫైట్ ని తొందరగా ముగించకపోతే తనే ఓడిపోతాడని చెప్పి తనకి తెలుసు. అందుకనే ఇక్కడ మన యూనో లిటరల్లీ చాలా అటాక్స్ ని చేస్తాడు. తన యొక్క ఆ విన్ మ్యాజిక్ ఇంకా తన యొక్క స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి చాలా అటాక్స్ మన ఆస్తా మీదకి వదులుతాడు అన్నమాట. మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు, లిటరల్లీ చాలా అటాక్స్ ని వదులుతాడు. ఇక్కడ మన ఆస్తా లిటరల్లీ 360 degrees తిరిగి ఫైట్ చేస్తాడు అన్నమాట. అంటే మన యూనో ప్రతి వైపు నుంచి అటాక్ చేస్తున్నాడు కదా, సో తను ప్రతి వైపు నుంచి ఆ అటాక్ ని ఆపుతున్నాడు. కానీ మన యూనో ఒకే చోట నుంచొని చాలా అటాక్ చేస్తాడు అన్నమాట. ఇదిగో నా స్టార్ మ్యాజిక్ అని చెప్పి ఆస్తా ముఖానికి వేసి కొడుతున్నాడు, విన్ మ్యాజిక్ వేసి కొడుతున్నాడు. అట్ దిస్ పాయింట్ వీళ్ళిద్దరు ఎంత స్పీడ్ గా ఫైట్ చేస్తారంటే కింద చూస్తున్న ప్రజలకి కూడా లైక్ ఏం కనిపించట్లేదు అనమాట. అక్కడ ఆకాశం లైక్ బ్లాస్ట్లు ఫ్లాష్ లైట్లు వస్తున్నాయి. ఇది చూసి మన కెప్టెన్స్ కి కూడా అర్థమైపోయింది. వాళ్ళు కూడా చెప్తారు వీళ్ళిద్దరు మనల్ని దాటేసి ఎక్కడికో వెళ్ళిపోయారు, మన లెవెల్ ని దాటి వీళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా ఈ ఫైట్ ని సరిగ్గా చూడలేకపోతున్నాం అని చెప్పి ఇక్కడ మన కెప్టెన్స్ కూడా హైప్ ఇస్తున్నారు. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ ఫైట్ ని డామినేట్ చేస్తుంది మన యూనో అన్నమాట. మన ఆస్తా ఏ అటాక్ చేసినా మనోడు తన యొక్క స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి టెలిపోర్ట్ అయిపోతున్నాడు. దాంతో మన యూనో మీదకి ఏ అటాక్ కూడా ల్యాండ్ అవ్వట్లేదు. బట్ రెండో వైపు మన ఆస్తా ఇక్కడ ప్రతి ఒక్క అటాక్ ని తన కీతో క్యాలిక్యులేట్ చేసి మరీ డాట్ చేస్తున్నాడు. లైక్ ఇక్కడ క్యాలిక్యులేషన్ కొంచెం తప్పినా మన ఆస్తా యొక్క మైండ్ ఎక్కడికైనా కొంచెం డైవర్ట్ అయినా తను ఇన్స్టెంట్లీ ఓడిపోతాడు. అది చూసి కిందున్న కెప్టెన్స్ అందరూ లైక్ మిగతా వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారు. కానీ మన ఆస్తాకి తెలిసిపోయింది అనమాట తను ఇంకా ఈ ఫైట్ ని లైక్ స్ట్రెచ్ చేయలేడు అని చెప్పి. అందుకనే తన యొక్క డీమన్ డిస్ట్రాయర్ ని బయటికి తీస్తాడు. మీ అందరికి తెలిసిందే ఈ స్వార్డ్ ఏం చేసిద్దో, చుట్టుపక్కల ఉన్న మ్యాజిక్ అన్నిటిని నలిఫై చేసిద్ది అనమాట. లైక్ ఇది అంత పెద్ద డేంజరస్ స్వార్డ్. ప్రస్తుతం ఈ స్వార్డ్ వల్ల మన యూనో టెలిపోర్టేషన్ ని అంత మంచిగా వాడలేడు. అండ్ మన ఆస్తా ఇదే తన ఛాన్స్ అని చెప్పి తను లిటరల్లీ యూనో మీదకి ఒక పవర్ఫుల్ అటాక్ చేసేస్తాడు అనమాట. మన యూనో చాలా బేడ్లీగా ఆ అటాక్ నుంచి సర్వైవ్ అవుతాడు. అండ్ మన యూనోకి తెలుసు ఆస్తా యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ ఫిజికల్ అటాక్స్ అని చెప్పి. ఇప్పుడు తను డైరెక్ట్లీ వెళ్ళి మన ఆస్టాతో ఫైట్ చేస్తే తను ఓడిపోతాడు ఆబ్వియస్లీ. దట్స్ వై తన యొక్క స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి పక్కనున్న పెద్ద పెద్ద రాళ్ళని పైకి లేపి ఆ రాళ్ళని మన ఆస్తా మీదకి తను వేసేస్తాడు అనమాట. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు మన ఆస్తా లిటరల్లీ ఆ బండరాయి లోపల ఇరుక్కుపోతాడు అనమాట. లైక్ అంత పెద్ద బండరాయి మన ఆస్తా మీదకి పడిపోయింది. ఇది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ కాబట్టి మనోడు తన యాంటీ మ్యాజిక్ తో ఏం చేయలేడు. మన ఆస్తా యొక్క మెయిన్ వీక్నెస్ ఫిజికల్ అటాక్స్ అన్నమాట. ఇది చూసి ప్రజలందరూ లైక్ అనుకుంటారు అనమాట ఇంకా ఆస్తా ఈ అటాక్ తో పోయాలే, వాడు ఇంకా రాడు, ఇంకా నెక్స్ట్ విజిట్ కింగ్ మన యూనోనే అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మీ అందరికి తెలిసిందే మన ఆస్తా నెవర్ గివ్స్ అప్. తను లిటరలీ తన యొక్క స్వార్డ్స్ కూడా ఉపయోగించకుండా ఆ రాయన్ని తన చేతులతో పగలగొట్టేస్తాడు. అది చూసి మన యూనో కూడా షాక్ అన్నమాట. తను వెంటనే తన యొక్క షీల్డ్ ని సమన్ చేస్తాడు. కానీ మన ఆస్తా ఆ షీల్డ్ ని కూడా పగలగొట్టేస్తాడు. దాని యొక్క ఇంపాక్ట్ తో మన యూనో లైక్ ఎగిరి వెళ్ళిపోతాడు అన్నమాట. ఇది చూసి లైక్ ప్రతి ఒక్కళ్ళు షాక్. ఇక్కడ మన యూనో కూడా చాలా వీక్ అయిపోతాడు అన్నమాట. కానీ తను గివ్ అప్ చేయడు. ఆస్తా అలా రావడంతో తను వెంటనే తన యొక్క మ్యాజిక్ స్వార్డ్ ని క్రియేట్ చేస్తాడు. ఇది చూసి మన ఆస్తా కూడా తన యొక్క డీమన్ డోలర్ స్వార్డ్ ని పిలుస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకుంటారు. కానీ యూనో యొక్క స్వార్డ్ ఇరిగిపోయింది. మన ఆస్తా లిటరల్లీ యూనో యొక్క ఆ డెన్స్ మ్యాజిక్ స్వార్డ్ ని కోసి పడేస్తాడు. దాంతో మన యూనో కూడా అడ్మిట్ చేస్తాడు అనమాట. ఆస్తా నువ్వే గెలిచావు, ఇంకా నువ్వే నెక్స్ట్ విజిట్ కింగ్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్తా చెప్తాడు ఇది మొత్తం నీ వల్లే జరిగింది యూనో. నువ్వు లేకపోతే నేను నా డ్రీమ్ ని చేసేవాడినే కాదు. ఇవాల్టి రోజు నేను నా డ్రీమ్ ని అచీవ్ చేయగలిగాను
చేయగలిగానంటే అది నీ వల్లే. ఆ రోజు మనం అలా ప్రామిస్ చేయకపోతే ఇవాళ నేను ఈ ఫైట్ లో గెలిచేవాడిని కాదు, నేను విజెట్ కింగ్ లా మారేవాడిని కాదు అని చెప్పి తను అంటాడు. ఇంక ఇది మొత్తం చూస్తున్నా మన ప్రజలు కూడా చాలా గట్టిగా అరుస్తారనమాట. లైక్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మన నెక్స్ట్ విజెట్ కింగ్ మన ఆస్థా అని చెప్పి వాళ్ళందరూ చాలా గట్టిగా అరుస్తారు. అండ్ ఇక్కడే ఒక టైం స్కిప్ జరిగింది. 2 years later ఇక్కడ మన ఆస్థా పెరిగిన చెస్ట్ ని చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లేస్ ఒక లెజెండరీ ప్లేస్ లా మారిపోయింది అనమాట. ఇది చాలా ఫేమస్ గా మారిపోయింది. ఇక్కడ మీరు ఫాదర్ ని కూడా చూసుకోవచ్చు. అక్కడికి వచ్చిన టూరిస్టులకి తను మొత్తం తిరిగి చూపిస్తున్నాడు అనమాట. అంటే ఆస్థా యొక్క బ్రేవ్ స్టోరీస్ చెప్తూ వాళ్ళు ఎక్కడ ట్రైన్ చేశారు, ఎక్కడ తినేవాళ్ళు, ఈ మొత్తం అక్కడ వచ్చిన టూరిస్టులందరికీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత నేను నిజంగా షాక్ అయిపోయా. ఎందుకంటే క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న రాయల్ పీపుల్ ఎవరు కూడా ఇలాంటి ప్లేసెస్ కి రారన్నమాట. బట్ బికాస్ ఆఫ్ మన ఆస్థా తను విజెట్ కింగ్ లా మారాడు కాబట్టి ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మారిపోయినాయి. ఇప్పుడు మీరు ఒక నోబుల్ అయినా ఒక కామనర్ అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి రావచ్చు, అప్లై చేయవచ్చు, పాస్ అవ్వచ్చు, అవ్వకపోతే మళ్ళీ వచ్చి ట్రై చేయొచ్చు. ఒకప్పుడు మన మ్యాజిక్ నెట్ లో చేరాలంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మ్యాజిక్ ఉండాలి, లేకపోతే వాళ్ళొక రాయల్ ఫ్యామిలీ నుంచైనా బిలాంగ్ చేయాలి. బట్ ఇప్పుడు సిస్టమ్ మొత్తం మారిపోయింది. మీరు ఈ పనులు చూడొచ్చు. కామనర్స్, ఎల్ఫ్, రాయల్టీ ప్రతి ఒక్కరు ఏ తేడా లేకుండా అందరూ ఒకటే అని చెప్పి ఇక్కడ ఎగ్జామ్ అటెండ్ చేయడానికి వచ్చారు. మీరు మన సిస్టర్ లిల్లీ ఇంకా నాష్ ని కూడా చూసుకోవచ్చు బ్రో. తను కూడా చాలా పెద్దోడైపోయాడు. ఇక్కడ తను కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వడానికి వచ్చాడు. అలాగే మనం మెరీని కూడా చూసుకోవచ్చు. తను కూడా చాలా పెద్దగా అయిపోయింది. తన ఏజ్ 15 అన్నమాట. సో తను కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకోవడానికి వెళ్తుంది. ఇది చూసి మన ఘోష్ అయితే దారుణంగా ఏడుస్తాడు. మీ అందరికి తెలిసిందే కదా, మనోడు తన చెల్లిని చూడకుండా లైక్ బ్రతకలేడు. ఇప్పుడు తను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి ఒక మ్యాజిక్ టైట్ నా మారిపోతే తన చెల్లిని రోజు చూసే ఛాన్స్ తనకి దక్కదు అని చెప్పి లైక్ మనోడు ఇక్కడ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ వాళ్ళ చెల్లి చెప్పింది, 2 years బ్యాక్ నువ్వు చేసిన ఫైట్ చూసి నేను చాలా ఇన్స్పైర్ గా ఫీల్ అయ్యా బ్రదర్. నువ్వు చాలా బ్రేవ్ గా ఫైట్ చేసావు, అందుకనే నేను నీలాగా మారుదామని డిసైడ్ అయ్యా. నేను కూడా ఒక మ్యాజిక్ నైట్ లా మారుతానని చెప్పి తను అంటూ ఉండిద్ది అనమాట. ఇంకా మీరు యాంకల్ చూసుకుంటే మన గ్రే ఘోష్ ని అలా గట్టిగా పట్టేసుకుని ఉండిద్ది అనమాట. ఇది చూసి వాళ్ళ చెల్లి చెప్పిద్ది, ఇంకెంతకాలం మీరు ఇద్దరు ఎలా ఉంటారు, తొందరగా పెళ్లి చేసుకోండి, మిమ్మల్ని చూడలేకపోతున్నాం అని చెప్పి తను అనేది. ఈ మాట విన్న తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా ఒక్కడుగా అయిపోతారు. బై ద వే ఇందాక మనకి ఎల్ఫ్లు కనిపించారు కదా, వీళ్ళిద్దరు మన లిక్ ఇంకా టెత్య యొక్క డిసెండెంట్స్ అన్నమాట. అండ్ ఇది చూసి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే మన ఆస్థా వీళ్ళతో ఫైట్ చేసేటప్పుడు ఒక ప్రామిస్ చేశాడు, నేను విజెట్ కింగ్ లా మారిన తర్వాత ఈ సిస్టమ్ ని చేంజ్ చేస్తా, డిస్క్రిమినేషన్ లేకుండా అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తా అని చెప్పి తను ప్రామిస్ చేసిండు. అండ్ ఇప్పుడు నిలబెట్టుకున్నాడు. ఇది మొత్తం చూసి మన చార్లెట్ కూడా చెప్పిద్ది, ఈ వచ్చే కొత్త జనరేషన్ మన ప్రీవియస్ జనరేషన్ ని సర్పాస్ చేసిద్ది, నాకు ఇది తెలుసు అని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ యామి వాళ్ళ చెల్లి ఇచ్చిక మళ్ళీ తిరిగి వాళ్ళ హోమ్ ల్యాండ్ కి వెళ్ళిపోతుంది అనమాట, ల్యాండ్ ఆఫ్ సన్ కి. సో వెళ్తూ వెళ్తూ తను కెప్టెన్ యామికి గుడ్ బై కూడా చెప్పిద్ది. ఇంకా దీని తర్వాత ప్యానల్ లో చూసుకుంటే మనకి మెరోలియానా కనిపించింది. తను లిటరల్లీ షిప్ టాప్ మీద ఉండిద్ది. దీని అర్థం ఏంటంటే తను గోడ యామి వాళ్ళ చెల్లితో పాటు ల్యాండ్ ఆఫ్ సన్ కి వెళ్తుంది. మీ అందరికి గుర్తుంటే మన ఆస్థా ల్యాండ్ ఆఫ్ సన్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్ట్రాంగెస్ట్ వారియర్ ఆస్థాని అడుగుతాడు కదా, ఇంతకీ మీ హోమ్ ల్యాండ్ లో ఎవరైనా స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఉన్నారా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన ఆస్థాకి ఆ మాట విన్న వెంటనే మెరోలియానా గుర్తొచ్చింది. సో ప్రస్తుతం మన ఆస్థా చెప్పిండు అనమాట, అక్కడ ఒక స్ట్రాంగెస్ట్ వ్యక్తి ఉన్నాడు అని చెప్పి. ఈ మాట విన్న వెంటనే అసలు ఆ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ చెక్ చేద్దాం పదా అని చెప్పి లిటరలీ తను షిప్ ఎక్కి కూర్చుంది. ఇంకా మన ఇచిక వెళ్తూ వెళ్తూ కెప్టెన్ యామికి ఒక చిన్న టూల్ కూడా ఇచ్చింది. ఇది ఒక ట్రాన్స్లేటర్ అన్నమాట. అంటే ఇది ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో అయినా మాట్లాడగలరు, ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళకి అర్థమయ్యిద్ది. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ల్యాండ్ ఆఫ్ సన్ లో అందరూ జపనీస్ మాట్లాడతారు అనమాట. క్లోవర్ కింగ్డమ్ లో వేరే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇప్పుడు ఎవరైనా క్లోవర్ కింగ్డమ్ నుంచి ల్యాండ్ ఆఫ్ సన్ కి వెళ్ళాలంటే వాళ్ళు జపనీస్ అర్థం చేసుకోవాలి కదా, అప్పుడు ఈ ఆబ్జెక్ట్ వాళ్ళందరికీ పనికొచ్చింది. ఇది యూస్ చేసి మీరు మా లాంగ్వేజ్ ని ఈజీగా అర్థం చేసుకోగలరు అని చెప్పి తను అనిద్ది. ఇది విని మన ఆస్థా షాక్ అయిపోతాడు, ఏంది మనందరిది కూడా సేమ్ లాంగ్వేజ్ అని నేను అనుకున్నా, కానీ నేను ఎప్పటి నుంచో ఇది ఉపయోగిస్తానా, ఇది నా జేబులో ఉందా, నేను ఇప్పటి వరకు దీన్ని చూడలేదే అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మీరు మన ఆస్థా యొక్క మాటలు ఇక్కడ పట్టించుకోమాకండి. ఇక్కడ మన
ఇచ్చిక నేషన్స్ అని చెప్పి మెన్షన్ చేసింది. యు గైస్ ఆల్ నో మనకి స్టార్టింగ్ లో బ్లాక్ క్లోవర్ యొక్క మ్యాప్ లో లైక్ కొన్ని కింగ్డమ్స్ ని చూపించారు అన్నమాట. ఇప్పుడు బ్లాక్ క్లోవర్ యొక్క ఎండింగ్ లో ఒక కొత్త కింగ్డమ్ ని కూడా యాడ్ చేశారు, అదే ల్యాండ్ ఆఫ్ సన్. పైగా వెళ్తూ వెళ్తూ మన ఇచ్చిక వీళ్ళకి ఒక ఐటమ్ ని కూడా ఇచ్చి వెళ్తుంది అన్నమాట, మీ అందరికి పనికొచ్చిద్దని. సో నాకేమనిపిస్తుందంటే బ్లాక్ క్లోవర్ యొక్క వరల్డ్ లో స్టిల్ ఇంకా వేరే వేరే కాంటినెంట్స్ ఉన్నాయన్నమాట, జస్ట్ లైక్ అవర్ ఎర్త్. కానీ దీని గురించి మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు అవర్ వీడియో. మన ఇచ్చిగా కెప్టెన్ యామికి తన బాయ్స్ చెప్పిన తర్వాత ఏం చెప్పిద్దో తెలుసా? వదినా మా అన్నయ్యని బాగా చూసుకో, ఒకవేళ కుదిరితే మా కంట్రీని కూడా విజిట్ చేయడానికి రా అని చెప్పి తను లిటరల్లీ చార్లెట్ ని వదినా అని పిలిచిద్ది. ఆ మాట వినిన తర్వాత మన చార్లెట్ లిటరల్లీ కంగారు పడిపోయేది. తను చెప్పేది మేము ఇప్పుడే కదా డేటింగ్ స్టార్ట్ చేసాం, నువ్వు ఇప్పుడు వదినా అని పిలుస్తున్నావు ఏంటి అని చెప్పి తను అనేది. అండ్ ఈ మాట విని మన కెప్టెన్ యామి చెప్తాడు, నేను ఫ్యూచర్ గురించి కూడా చాలా బాగా ఆలోచిస్తున్నా, సో ఇప్పుడు డేటింగ్ కొన్ని రోజులు చేస్తాం, దాని తర్వాత మన పెళ్ళే కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన చార్లెట్ బి లైక్ ఏంది పెళ్ళా అని చెప్పి తను ఇంకా షాయ్ అయిపోతూ ఉండిద్ది. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను నిజంగా అనుకోలేదు బ్రో వీళ్ళిద్దరు ఇంత దూరం వస్తారని చెప్పి, బట్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ సో సాడ్ ఫర్ ద టాయిలెట్. ఇప్పుడు ఈ జోక్ వినిన తర్వాత మీరు అందరూ అనొచ్చు, ఏంటి రౌఫ్ భయ టైమింగ్ లేకుండా అలాంటి పిచ్చి జోకులు వేస్తున్నావు ఏంటి అని చెప్పి మీరు అందరూ అనొచ్చు. బ్రో ఇక్కడ నేనే కాదు మన ఆస్థా కూడా ఒక లేమ్ జోక్ వేస్తాడు అనమాట, నాకన్నా దారుణమైన జోక్ వేస్తాడు. ఇక్కడ మన ఆస్థా చెప్తాడు, నేను ఇక్కడ ఒక బ్యూటీ అలాగే ఒక బీస్ట్ ని కలిసి చూస్తున్నా, వీళ్ళిద్దరు చాలా బాగున్నారు, నేను ఇలాంటి కపుల్ ని చూడడానికి రెడీగా లేను అని చెప్పి తను అంటాడు. లైక్ సీరియస్లీ ఈ మాట విన్న వెంటనే మన కెప్టెన్ యామి ఆస్థాని పట్టేసుకుంటాడు అనమాట. ఏంట్రా బుడ్డగా ఏం మాట్లాడుతున్నావు యు బ్రాట్ అని చెప్పి తను అంటాడు. ఇది చూసి మన ఆస్థా లైక్ కెప్టెన్ యామి నేను ఇప్పుడు విజిట్ కింగ్ మీరు నాతో ఇలా చేయకూడదు, నా మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీకు తెలుసు కదా నన్ను వదిలేయండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన కెప్టెన్ యామికి ఆస్థా ఎంత పెద్దోడైనా స్టిల్ బ్రాట్ లాగానే కనిపిస్తాడు అనమాట. పైగా మన కెప్టెన్ యామి చెప్తాడు కూడా, నేను నీ కింద పనిచేయను రా, అలా అని నేను ఇప్పుడు రిటైర్ అయ్యి కూర్చోను, నేను స్టిల్ మ్యాజిక్ నైట్స్ లోనే ఉంటా, అలా అని నీలాంటి బుడ్డగాడి యొక్క ఆర్డర్స్ ని నేను తీసుకోను అని చెప్పి తను అంటాడు. కానీ మన ఇచ్చిక చాలా సీరియస్ గా చెప్పిద్ది అనమాట, ఆస్థా యొక్క లీడర్షిప్ లో క్లోవర్ కింగ్డమ్ ఎలా ఉండిద్దో నేను చూడాలని అనుకుంటున్నా, ఇంతకీ ఆస్థా నీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే మమ్మల్ని అడుగు, మా కింగ్డమ్ ఎప్పుడు నీకు హెల్ప్ చేసిద్ది అని చెప్పి తను అనిద్ది. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి బ్లాక్ బుల్స్ యొక్క బేస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనం వెనస్ అని చూసుకోవచ్చు, కెప్టెన్ ఎగ్జామ్ తొందరలో స్టార్ట్ అవబోతుంది, తొందరగా రండి అని చెప్పి తను అనేది. అండ్ ఇక్కడ చూస్తే కొత్త కెప్టెన్ ఇంకెవరో కాదు మన నాష్. ఇంకా దీని తర్వాత మనం ఇంకొంతమంది బ్లాక్ బుల్స్ ని చూసుకోవచ్చు, లైక్ వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా మారిపోయారు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి ఫిన్నల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మనోడైతే ఏకంగా నాన్నగా మారబోతున్నాడు. ఎస్ ఐ నో వీళ్ళిద్దరు ఫ్యూచర్ లోకి వెళ్ళి ఎలాగో పెళ్లి చేసుకుంటారని, బట్ మనోడు ఇంత తొందరగా ఫాదర్ లా మారిపోతాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే పక్కన మీరు మన లాంగ్వేజ్ ని కూడా చూసుకోవచ్చు, తను అంకుల్ లా మారబోతున్నాడు, తను కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ అసలు అన్నిటికన్నా క్రేజియస్ట్ స్టఫ్ ఏంటో నేను మీకు చెప్పనా, మన చార్మికి 2 years లో లిటరల్లీ 7 babies పుట్టాయి బ్రో. వాట్ ద హ్యాక్, నేను మన కెప్టెన్ రిల్ నుంచి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. మనోడు బ్రేక్ కూడా తీసుకోలేదు అనుకుంటా. 2 years లో 7 పిల్లలంటే అమ్మ బాబోయ్. పైగా మీరు గమనిస్తే వీళ్ళ ఏజ్ కూడా సేమ్ బ్రో, అందరు ఒకే హైట్ లో ఉన్నారు, అంటే వీళ్ళందరూ ఒకేసారి బోర్న్ అయ్యారు. మనం ఈ కపుల్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి నోవెల్ ఇంకా మెమోసా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళిద్దరు ఒప్పేసుకుంటారు అనమాట, వీళ్ళిద్దరు ఆస్థాని ఇష్టపడుతున్నారని. ఇంకా వీళ్ళు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతారు, ఎందుకంటే మన ఆస్థా విజిట్ కింగ్ లా మారిపోయాడు కదా. పైగా వీళ్ళిద్దరు గాజా గురించి కూడా మాట్లాడుకుంటారు అనమాట, అంటే మన గాజా క్వీన్ ని ప్రపోజ్ చేస్తారు, ఇంకా వాళ్ళిద్దరికి కూడా పెళ్ళైపోయింది, ఇప్పుడు వాళ్ళు కూడా కొత్త కపుల్. పైగా వీళ్ళు మెరోలియనా అక్క గురించి కూడా మాట్లాడతారు అనమాట. మెరోలియనా ఆ కంట్రీకి వెళ్ళింది కదా యూసుగాని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరు అంటారు. ఈ మాట విని నేను షాక్ అయిపోయా, బట్ ఇట్స్ టోటల్లీ మేక్స్ సెన్స్ గైస్. మన యూసుగా కూడా అక్కడ ల్యాండ్ ఆఫ్ సన్ లో స్ట్రాంగెస్ట్ వారియర్, అలాగే మన మెరోలియనా అక్క గురించి మీ అందరికి తెలిసిందే. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అనమాట ఫ్యూచర్ లో. కానీ ప్రెజెంట్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరికి లైక్ ఆస్థా అంటే ఇష్టం, అది వీళ్ళిద్దరు అడ్మిట్ చేస్తారు. బట్ వీళ్ళు ఇప్పుడే ఆస్థాని పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరనమాట, ఎందుకంటే మన ఆస్థా ప్రస్తుతం బిజీగా ఉన్నాడు, విజిట్ కింగ్ కదా, చాలా పనులు ఉన్నాయి. సో ఒక్కసారి మన ఆస్థా ఆ పనుల్ని కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి అడుగుతారనమాట, ఇంకా మన ఆస్థా
ఎవరిని పెళ్లి చేసుకుంటాడో ఇంకా అప్పుడే మనకి తెలిసిద్ది. మేబీ ఇద్దరిని చేసుకోవచ్చు, ఏమో ఎవరు తెలుసు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన నారో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ తన యొక్క పర్పస్ అయితే మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. మీ అందరికి తెలిసిందే, మన ఫస్ట్ విజెట్ కింగ్ యొక్క ప్రామిస్ కూడా ఇక్కడ లైక్ ఫుల్ఫిల్ అయిపోయింది. క్లోవర్ కింగ్డమ్ లో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలి అని చెప్పి మన లూమియర్ కోరుకున్నాడు. అండ్ ఇక్కడ అదే జరిగింది. మన ఆస్థా ఏ డిస్క్రిమినేషన్ లేకుండా అందరినీ చాలా మంచిగా చూసుకుంటున్నాడు. మనోడు ఇదేదో ఒక్క రాత్రి అయితే చేయలేదు. మనోడు స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క మనిషిని మార్చుకుంటూ ఇవాళ ఒక విజెట్ కింగ్ లా మారిండు. మన ఆస్థా ఎంత మంది ఒక జీవితాన్ని చేంజ్ చేశాడో వాళ్ళందరినీ మనకి ఇక్కడ చూపిస్తారనమాట. మీరు ఈ పెనల్ లో చూసుకోవచ్చు. మనకు ఒక కొత్త సింగర్ కూడా కనిపించింది. ఫైనల్లీ తన డ్రీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరికి కూడా పెళ్లి అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు మన ఫెరమినాని కూడా చూసుకోవచ్చు. తనే ప్రస్తుతం ఆ కింగ్డమ్ కి న్యూ క్వీన్ అన్నమాట. రెండో వైపు మనం యూనో యొక్క కింగ్డమ్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన యూనో యొక్క స్పెయిన్ కింగ్డమ్ ని ప్రస్తుతం వాళ్ళ మదర్ రూల్ చేస్తున్నారు అనమాట. మన యూనో ఇక్కడ గోల్డెన్ డాన్స్ యొక్క కెప్టెన్. ఇక్కడ ఎలాగో మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో మంచి మ్యాజిక్ నైట్స్ ని గోల్డెన్ డౌన్ లో చేర్పించుకుందాం అని చెప్పి తను ఇక్కడికి వచ్చాడు అనమాట. కానీ ఇక్కడ హఠాత్తుగా మొత్తం షేక్ అయిపోతూ ఉండిద్ది. ఒక పెద్ద షిప్ ఇక్కడికి వచ్చేసిద్ది ఎగురుకుంటూ. మీరు ఒక ఏలియన్ షిప్ అని కూడా అనుకోవచ్చు. ఇది లిటరలీ చాలా దారుణంగా ఉంది. అండ్ ఆ మిస్టీరియస్ స్పేస్ షిప్ ని ఆపడానికి లిటరలీ మన ఆస్థానే అక్కడికి వచ్చేస్తాడు. మనోడు విజెట్ కింగ్ యొక్క లుక్ లో ఉంటాడు. బ్రో ఫైనల్లీ అవర్ బాయ్ డిడ్ ఇట్. తన యొక్క డ్రీమ్ ని తను సాధించాడు. విజెట్ కింగ్ లా మారిపోయాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. అలానే మన వీడియో ఎండ్ అయిందా అంటే కాదు బ్రో, మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మొదటిగా బ్లాక్ క్లోవర్ ఆఫీషియల్లీ ది ఎండ్ అయిపోయిందా అంటే కాదు. ఎందుకంటే మనకి లాస్ట్ చాప్టర్ లోనే చాలా హింట్స్ ఇచ్చారు. మొదటిగా ఆస్థా యొక్క ఒఫీషియల్ ఫాదర్ ఎవరో మనకి ఇప్పటి వరకు చెప్పలేదు. యూనో యొక్క పేరెంట్స్ ఎవరో మనకు క్లారిటీ ఇచ్చేసారు. బట్ ఆస్థా గురించి ఇప్పటి వరకు సరిగ్గా మనకేం చెప్పలేదు. అండ్ సెకండ్ థింగ్, మన లూషియస్ కింగ్డమ్ గురించి మాట్లాడేటప్పుడు మనకు ఒక గ్లోబ్ ని చూపించారనమాట. ఈ గ్లోబ్ యొక్క టాప్ మ్యాప్ అయితే మనకి అన్లాక్ అయి ఉంది. మిగతా మ్యాప్ మొత్తం లైక్ బ్లాక్ లో ఉంది. అది అన్లాక్ చేయలేదు. అక్కడ డెఫినెట్లీ ఏదైనా కొత్త లైక్ కాంటినెంట్స్ ఉండుంటాయి. మేబీ అక్కడ నుంచే ఈ కొత్త మిస్టీరియస్ షిప్ కూడా వచ్చింది. మీ అందరికి తెలిసిందే, మన కెప్టెన్ యామి వాళ్ళ చెల్లి ఒక ట్రాన్స్లేటర్ కూడా ఇచ్చింది కదా, అది ఇక్కడ పనికొచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ఆస్థా యొక్క లవ్ లైఫ్ గురించి ఇక్కడ సరిగ్గా చెప్పలేదు అనమాట. ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, లైక్ పిల్లలు కూడా పుట్టేశారు కొంతమందికి. బట్ మన ఆస్థా గురించి క్లారిటీ ఇవ్వలేదు. సో డెఫినెట్లీ దీని మీద ఒక మూవీ అయితే వచ్చింది గైస్. మనం నరుటోలో కూడా చూసాం. సో నరుటో హినాటా మీద ఒక మూవీ వచ్చింది. సో అలాగే ఇక్కడ మన ఆస్థా మీద కూడా ఒక మూవీ రావచ్చు. ఇక్కడ నేను మీ అందరికి ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, స్కోప్ అయితే ఉంది. లాగితే ఇంకా స్టోరీ బీభత్సంగా లాగచ్చు. లైక్ చాలా కంటెంట్ ఉంది. బట్ రైటర్స్ ఏమనుకుంటారో అది మనం సరిగ్గా చెప్పలేము. ఆపేస్తే ఇక్కడ ఆపేయచ్చు, లేకపోతే డబ్బుల కోసం మూవీలు తేవచ్చు. బట్ ఆస్థా యొక్క మెయిన్ విజెట్ కింగ్ డ్రీమ్ అయితే ఇప్పుడు ఒఫీషియల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో మనోడు తన డ్రీమ్ ని మాత్రం అచీవ్ చేశాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ ఎండింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇంక వీడియో ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై.